Hello, good evening. Welcome to ARS News Channel. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 238/3 పరుగులు చేసింది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ను 2-3-4-7కు పరిమితం చేసింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను దాని సొంత గడ్డపై 4 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. చివరి వరకు విజయం కోసం పోరాడిన కోల్కతా చివరకు విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో లక్నో నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ 234/7కు పరిమితమైంది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ డికాక్ 15 త్వరగానే అవుట్ అయినా కెప్టెన్ అజింక్య రహానే 35 బంతుల్లో 61 రన్స్ ఎదురుదాడికి దిగాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ 91తో నిలిచింది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కేకేఆర్ చేజింగ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసేలా కనిపించింది. రహానేతో పాటు వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 45 రన్స్ క్రీజులో ఉన్నంతసేపు కేకేఆర్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వీరిద్దరూ అవుట్ అయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రమన్దీప్ సింగ్ 1, రఘువంశీ 5, ఆండ్రీ రసెల్ 7 విఫలమయ్యారు. రింకు సింగ్ 15 బంతుల్లో 38 రన్స్ నాటౌట్ చివరి వరకు పోరాడిన ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాడు.